గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ పత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ప్రపంచ ఉద్యమంగా యోగా అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. వ్యక్తిగత ఆరోగ్యానికి కాకుండా శాంతికి మంత్రం, అభ్యాసం ఒక రోజుకు పరిమితం కాకూడదు. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాన ఉద్ఘాటన. కోల్కతాలో ఆసనాలు వేసిన మోడీ, యోగా అనేది ప్రపంచ ఉద్యమం అని, అది దేశాల సాంస్కృతిక సరిహద్దులను అధిగమిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. కేవలం ఒక్క రోజుకో ఒక్క కార్యక్రమానికి పరిమితం చేయకుండా యోగాభ్యాసాన్ని దైనందిన జీవనంలో భాగంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. జూన్ 21 అంటే సుదీర్ఘ పగలు ఉండే రోజుగానే కాకుండా అతిపెద్ద సామాజిక వేడుక దినంగా మారిందని, దానికి యోగా కారణం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే మరో ముందడుగు అంటూ స్విట్జర్లాండ్లో అమెరికా ఇరాన్ ప్రతినిధులు తొలి విడత భేటీ, మధ్యవర్తులుగా పాల్గొన్న పాక్ ఖతార్ నేతలు, లెబనాన్లో దాడులు, టెహ్రాన్ అణు కార్యక్రమంపై సమాలోచనలు, హిజ్బుల్లా నిలువరించకపోతే ఇరాన్పై మళ్లీ బేకర్ దాడులు, హెచ్చరించిన అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. పశ్చిమాసియాలో శాశ్వత శాంతి స్థాపన దిశగా మరో ముందడుగు పడింది. యుద్ధం ముగింపు కోసం ఇటీవల కుదిరిన తాత్కాలిక ఒప్పందంపై విస్తృత స్థాయిలో చర్చించేందుకు అమెరికా ఇరాన్ ప్రతినిధులు స్విట్జర్లాండ్ ఆదివారం భేటీ అయ్యారు. పాకిస్తాన్ ఖతార్ అగ్రనేతలు మధ్యవర్తులుగా పాల్గొన్న ఈ తొలి విడత సమావేశంలో టెహ్రాన్ అణు కార్యక్రమం, లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులు సహా పలు అంశాలపై సంప్రదింపులు జరిగాయి. లోజర్న సరస్సు సమీపంలోని పర్వత ప్రాంత బర్గెన్ స్టాక్ రిసార్ట్ అందుకు వేదికగా నిలిచింది అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే 2 ఏళ్ల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్ట్ అంశాలపై 10 అంశాల మీద పురోగతి నివేదికలు వెల్లడించనున్న కూటమి ప్రభుత్వం నేడు విద్యుత్ రంగంపై నివేదిక విడుదల. 2 ఏళ్ల పాలనలో వివిధ రంగాలు అంశాల్లో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం ప్రోగ్రెస్ రిపోర్ట్ 2024-26 పేరు నివేదికలను విడుదల చేయనుంది. మొత్తం 10 అంశాలపై నివేదికలు ఇవ్వాలని నిర్ణయించింది. వీటిలో అభివృద్ధి, ఆర్థిక రంగం, సుపరిపాలన, సంక్షేమం, సాధికారత అంశాలకు సంబంధించిన నివేదికలు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా విడుదల చేయబోతున్నారు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి, విద్యుత్ రంగం, శాంతి భద్రతలు, మైనింగు, ఎక్సైజ్ రంగాల నివేదికలు ఆయా శాఖల మంత్రులు విడుదల చేస్తారు. తొలుత విద్యుత్ రంగంపై నివేదికను సోమవారం ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటిస్తారు. అన్ని రంగాలకు సంబంధించిన నివేదికల విడుదలని జూలై 18 నాటికల్లా పూర్తి చేసిన ప్రణాళికలు సిద్ధం చేయాలని, ఆ తర్వాత వాటన్ని కలిపి ఒక పుస్తక రూపంలో తీసుకురావాలని ముఖ్యమంత్రి సంబంధిత మంత్రులు, అధికారులు ఆదేశించారు. ఎంషపై ఆదివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఎవరైనా ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేటటువంటిది మన పేపర్ మనం దిద్దుకోం, మన పేపర్ వేరే వాడు దిద్దాలి, మనం రాస్తే వేరే వాడు దిద్దాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రజలు ఇవ్వాలా, ప్రభుత్వమే ఇచ్చుకోవాలా అంటే ప్రభుత్వమే ఇచ్చుకుంటుంది. అది ఇక్కడ స్పెషాలిటీ. అయితే గాదె సాయికృష్ణ కేసు దర్యాప్తునికి సిట్ అధిపతిగా P&L విభాగం ఐజీ రవిప్రకాష్, సభ్యులుగా అల్లూరి, బాపట్ల, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీలు, విజయవాడ పోలీసుల నుంచి దస్త్రాల స్వాధీనం, అర్ధరాత్రి వరకు ఫోరెన్సిక్ క్లూస్ టీములతో సమావేశం అన్నటువంటిది. ఈ కేసులో ఎంత సింపుల్గా తప్పించేయడానికి వీలుందో అంత జాగ్రత్తగా ప్లాన్ చేస్తారన్నమాట. లేకపోతే పంచాయతీలకు ఆర్థిక ఆంక్షలు, 1000 కోట్ల విడుదలలో జాప్యంతో పాలకులకు ఇబ్బందులు, అత్యవసర పనులకు నిధులు లేమి, వనరులు అంతంత మాత్రంగా ఉన్న చిన్న గ్రామ పంచాయతీలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. పొరుగు సేవల సిబ్బందికి పలు చోట్ల 2-3 నెలలుగా జీతాలు లేవు. అత్యవసరంగా చేయించాల్సిన పనుల విషయంలో కార్యదర్శులకు దిక్కుతోచడం లేదు. 15వ ఆర్థిక సంఘ నిధుల విడుదలలోని జాప్యంతో పంచాయతీల్లో పాలన అస్తవ్యస్తంగా మారుతోంది. రాష్ట్రంలోని 13,350 గ్రామ పంచాయతీల్లో ఆదాయం అంతంత మాత్రంగా ఉన్నాయి, 70% పైగానే ఉన్నాయి అన్నటువంటి. ఇక్కడ పవన్ కళ్యాణ్ అంత అద్భుతంగా మార్చేశాను అన్నారు. ఇది పరిస్థితి. పవన్ కళ్యాణ్ శాఖ పంచాయతీరాజ్ శాఖ, పంచాయతీలు అంటే నిధులు పర్ఫెక్ట్గా అందుతున్నాయి, పంచాయతీలన్నీ అసలు మొత్తం దేశంలో మారిపోయింది, రాష్ట్రం అద్భుతంగా మారిపోయింది అని చెప్పారు. కానీ ఈనాడు ఇచ్చిన పోస్టర్, ఇప్పుడు దాన్ని ఏమంటారు బాబు గారి భాషలో, ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది. మరి దీనికి సమాధానం ఏంటి అన్నటువంటిది అదేమంటే, ఇప్పుడు దాంట్లో వైసీపీ నాశనం చేసేసిందని మళ్ళీ ఇంకో మొక్క చెప్పచ్చు. అంతేగాని మనం 2 ఏళ్ళు అయింది మనమేం బాగు చేసామన్నటువంటి చెప్పగలగాలి కదా. అయితే నౌకాయాన సామర్థ్యమే రక్షా కవచం. 3 నౌకల్ని ప్రారంభించినటువంటి ప్రధాని, నౌకాయానంగా పరంగా బలమైనటువంటి సామర్థ్యంతో ఉంటాం, ఏ దేశ ఆర్థిక వ్యూహాత్మక ప్రభావాన్ని నిర్ణయించడంలో కీలకమైన ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. దీన్ని మన దేశం అర్థం చేసుకుని తదనుగుణంగా సన్నద్ధం అవుతుందని చెప్పారు. భారత నౌకాదళాన్ని మరింత బలోపేతం చేసేందుకు దేశీయంగా నిర్మించిన INS దునాగిరి, INS అగ్రై సర్వే నౌక, INS సంశోధకుల్ని ఆదివారం ఆయన జాతికి అంకితం చేశారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే కర్నూలు విమానాశ్రయంలో రాత్రిపూట ల్యాండ్ని ఇంటిగ్రేటెడ్ ఏవియేషన్ ఎకోసిస్టమ్ అభివృద్ధి, 343 ఎకరాల్లో సిటీ సైడ్ కమర్షియల్ భవనాల నిర్మాణం, ఇంటర్నేషనల్ కాంపిటేటివ్ బిడ్డింగ్ విధానంలో గుత్తేదారు ఎంపిక, కర్నూలు విమానాశ్రయం ఇంటిగ్రేటెడ్ ఏవియేషన్ ఎకోసిస్టమ్ అభివృద్ధి చేయాలని రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ నిర్ణయించింది. విమానాశ్రయం అభివృద్ధి, పర్యవేక్షణ, నిర్వహణతో పాటు సిటీ సైడ్ కమర్షియల్ భవనాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. సర్వీసుల సంఖ్య పెంచాలని, రాత్రిపూట ల్యాండింగ్ సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి, కాపులకి బాబు ద్రోహం,
కాపుల సంక్షేమాన్ని చంద్రబాబు సర్కార్ విస్మరించింది. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కాపు నేతల సదస్సు మండిపాటు. కాపుల సంక్షేమాన్ని చంద్రబాబు సర్కార్ విస్మరించింది. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కాపు నేతల సదస్సు మండిపాటు అన్నట్టు హైలైట్ చేసుకొచ్చారు. కాపులకు ఇవ్వాల్సిన నిధులను బకాయిలతో సహా చెల్లించాలి. కాపు కార్పొరేషన్ వెంటనే 9,000 కోట్లు విడుదల చేయాలి. చంద్రబాబు ప్రభుత్వం పోలీసుల బాధితులకు అండగా ఉంటాం. డిప్యూటీ సీఎం పవన్ నోటికి భాషకు హద్దు ఆనకట్టలేదా? ఎన్నికల్లో కులం చూపించి ఆయన ఓట్లు అడగలేదా? కాపు యువకుడు సాయికృష్ణ రౌడీ అయితే చంద్రబాబు అతడి కుటుంబాన్ని ఎందుకు గెలిచారు? కాపులపై దాడులను అరికట్టి భరోసా కల్పించేందుకు 3 ప్రాంతాల కమిటీల ఏర్పాటు. వైఎస్ జగన్ హయాంలో నవరత్నాల పథకాలతో కాపు సామాజిక వర్గానికి మేలు. కాపు నేస్తంతో ఏటా 15,000 అందించి కాపు మహిళల అభ్యున్నతికి చేయూత. ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన, విదేశీ విద్యా దీవెనలతో కాపు విద్యార్థులు లబ్ధి. కాపు కార్పొరేషన్ ఏర్పాటు. డీబీటీ, నాన్ డీబీటీతో కాపులకు 1,000 కోట్ల రూపాయల మేర ప్రయోజనం. కాపు భవనాల కోసం 100 కోట్ల నిధులు. గత ప్రభుత్వం 4 భవనాలు ప్రారంభం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే బాబు ప్రేమ బూటకం, మోసం నిజం. రైతులకి చంద్రబాబు చేసిన మోసాలను తూర్పారబడితే ఎక్స్లో వైఎస్ జగన్ పోస్ట్. రైతులను మోసం చేయడంలో మీ రికార్డులు మీరే బద్దలు కొడుతున్నారు. సూపర్ 6, 7 మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన 143 హామీలు మోసాలే. మా ప్రభుత్వం 5 ఏళ్ల పాటు 53.58 లక్షల రైతు కుటుంబాలకు రైతు భరోసా అందించింది. ఆర్థిక ఒత్తిడిలో కరోనా వచ్చిన 1 సంవత్సరం కూడా మాట తప్పలేదు. పైగా మేనిఫెస్టోలు చెప్పింది కానీ మిన్నగా చేసాం. ఎన్నికల ముందు మీరు పీఎం కిసాన్ అదనంగా ప్రతి రైతు కుటుంబానికి ఏటా 20,000 ఇస్తాను ఘనంగా ప్రకటించారు. ఇప్పుడు అదే రైతులు మోసం చేసి మళ్ళీ రైతు ప్రేమికుడిగా మాట్లాడడం విడ్డూరం. 3 ఏళ్లలో ఒక్క రైతు కుటుంబానికి మీరు ఇచ్చిన హామీ ప్రకారం పీఎం కిసాన్ కాకుండా 60,000 ఇవ్వాల్సి ఉండగా ఇచ్చింది కేవలం 19,000. పైగా 10 నుంచి 7 లక్షల మంది నిర్దాక్షిణ్యంగా తొలగించారు. కౌలు రైతులకి ROFR పట్టాలను గిరిజనులకి మొండి చేయి చూపారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. ధరల స్థిరీకరణ నిధికి ఎగనామం, ఉచిత పంటల బీమా రద్దు. ఏ సీజన్లో నష్టం జరిగితే అదే సీజన్లో ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ ఆపేశారు. రైతులకు అందే 0 వడ్డీ పథకాన్ని రద్దు చేశారు. ఆక్వా మామిడి రైతులు నట్టేట ముంచారు. పొగాకు ధర కుప్పకూలిపోయినా మీకు చీమ కుట్టినట్టయినా లేదు. చంద్రబాబు మోసాలను తూర్పారబట్టిన వైఎస్ జగన్ అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే నీట్ కఠినమే, రద్దయిన పరీక్షతో పోలిస్తే క్లిష్టంగా పునఃపరీక్ష ప్రశ్నాపత్రం. వైద్య విద్య యూజీ కోర్సులో ప్రవేశాలకు సంబంధించి నీట్ యూజీ 2026 పునఃపరీక్ష దేశవ్యాప్తంగా ఆదివారం ముగిసింది. గత మే 3 జరిగిన తొలి పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ వివాదాల కారణంగా రద్దు కావడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పునఃసమీక్ష నిర్వహించినటువంటి విషయం తెలిసిందే. ఈ క్రమంలో మునుపెన్నడూ లేని విధంగా 3 టైర్ సెక్యూరిటీ బయోమెట్రిక్ వెరిఫికేషన్ జామర్ల నిఘా నడుమ పరీక్ష జరిగింది. రాష్ట్రం నుంచి 65,790 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 90% మంది పరీక్షకు హాజరైనట్టు తెలిసింది అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే అన్నదమ్ముల్ని బలిగొన్న ఇసకాసురులు ఈతకు వెళ్లి క్వారీ గుంతలో పడి 2 మృత్యువాత. వైఎస్ఆర్ కడప జిల్లాలో విషాదం. క్వారీ నిర్వాహకులు వచ్చే వరకు మృతదేహాలను తరలించేది లేదని గ్రామస్తులు బైఠాయింపు. పోలీసులు నచ్చెప్పిన శశేంద్ర. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీటెక్ రవి నేతృత్వంలో ఇసుక అక్రమ సామ్రాజ్యం దందా. ఇసుకాసురులు బరితెగింపు ఇష్టారాజ్యంగా చేస్తున్న అక్రమాలకు ముక్కుపచ్చలారిన 2 అన్నదమ్ములు బలయ్యారు. వైఎస్ఆర్ కడప జిల్లా చక్రాపేట మండలం అద్దాలమరి సమీపంలోని పాపాగ్ని నదిలో వీళ్ళు ఈతకు వెళ్ళి అక్రమంగా తవ్విన ఇసుక్వారీ గుంతల మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతులు పెండ్లిమర్రి మండలం కారపురెడ్డిపల్లికి చెందిన కారపురెడ్డి జయంత్ రెడ్డి, కారపురెడ్డి రాజవర్ధన్ రెడ్డి 17 ఏళ్లు 15 ఏళ్ళుగా పోలీసులు గుర్తించారు. బంధువులకు అందన ప్రకారం కారపరెడ్డిపల్లికి చెందిన లోకేశ్వర రెడ్డి, ఓబుల కుమారులైన జయంత్ రెడ్డి, రాజవర్ధన్ రెడ్డి వారం క్రితం అమ్మమ్మ ఊరైన అద్దాలమరి గ్రామానికి వచ్చి ఈ నీళ్ల కోసం వెళ్ళి అక్కడ చనిపోయారు అన్నట్టుంది హైలైట్ చేశారు. నిందితులకు పవన్ అమ్ముడు పోయారు. పవన్ కళ్యాణ్పై సుగాలి ప్రీత్ తల్లి పార్వతి ఫైర్. టీడీ ప్రభుత్వంలో నా కుమార్తె హత్యాచారానికి గురైంది. పవన్ వ్యాఖ్యలు నా కుమార్తె కేసు నీరుగార్చేలో ఉన్నాయి. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైన కేసులో పురోగతి లేదు. పవన్కి అన్ని ఆధారాలు ఇచ్చని కేసుపై ఇప్పటి వరకు ఒక్క ఆదేశం కూడా ఇవ్వలేదు. సుగాలి ప్రీతి హత్య కేసులో నిందితులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమ్ముడుపోయారని ఆమె తల్లి పార్వతి ఆరోపించారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ సుగాలి ప్రీతి హత్యాచారం విషయంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు కేసు నీరుగార్చేలా ఉన్నాయని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైన కేసులో పురోగతి లేదని కన్నీటి పర్యంతం అయ్యారు. ప్రీతి కేసు సంబంధించి పవన్ కళ్యాణ్కి అన్ని ఆధారాలు ఇచ్చారని అధికారులకు ఇప్పటి వరకు ఆయన ఒక్క ఆదేశం కూడా ఇవ్వలేదని అన్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే లాకప్ డెత్ సాక్షిగా హైడ్రామా. సంచలనం సృష్టిస్తున్న సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సరికొత్త డ్రామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం చంద్రబాబు ఒకవైపు బాధితులు పరామర్శించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వగా మరోవైపు పోలీస్ బాసును కాపాడేందుకు పథక రచన చేసినట్టు తెలుస్తోంది. సాక్ష్యాలు ఆధారాలు ధ్వంసం అయ్యాక 40 రోజుల తర్వాత తాపిగా సిట్ ఏర్పాటు పేరుతో చేతులు దులుపుకుంటుంది. ఈ ఘటన సీఐ నాగరాజు కాపాడిని తూతూ మంత్రంగా దర్యాప్తు ముగించి యత్నం చేస్తున్నారు. ప్రభుత్వం పోలీసు వ్యవస్థ ప్రతిష్ట మంటగలిసిపోవడంతో దీనికి అప్పించుకునేందుకు సర్కార్ పడరాని పట్టుబడుతుంది. సాయికృష్ణ ఉదంతంపై కూటమి ప్రభుత్వం వివరించిన తీర్పు అన్ని వర్గాలు తీవ్రంగా మండిపడుతున్నాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే వైభవ్ తుఫాన్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఉపమానాలే ఈర్ష్యపడేలా, అలంకారాలే అసూయపడేలా, బిరుదులే చిన్నబోయేలా 15 ఏళ్ల చెచ్చరపిడికి వైభవ్ సూర్యవంశీ విధ్వంస రచన చేశాడు. లంక బోర్లకు పట్టపగలే చుక్కలు చూపాడు. మెరుపుల్లాంటి 4లు, పిడుగులు లాంటి 6లతో లంక తీరంలో పరుగుల తుఫాన్ సృష్టించాడు. బౌలర్ చేతి నుండి బంతి వచ్చిందే తడవు దాన్ని స్టాండ్స్లోకి పంపడమే తన కర్తవ్యం అన్నట్టు విరుచుకుపడ్డాడు.
11 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకుని లిస్ట్ ఏ క్రికెట్లో సరికొత్త రికార్డు నెలకొల్పిన వైభవ్ ఒక్క షాట్ దూరంలో రికార్డు సెంచరీని కోల్పోయాడు. వైభవ్తో పాటు మిగిలిన వాళ్ళు కూడా రాణించడంతో ముక్కోణపు వన్డే టోర్నీ ఫైనల్లో శ్రీలంక ఏ జట్టును ఓడించి భారత్ ఏ జట్టు విజేతగా నిలిచింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి గ్రామానికో యోగా కేంద్రం, ఇంటింటికి యోగా సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే మనం చెబితే నమ్మేస్తారా, జగన్ స్కెచ్పై కాపు నేతల్లోనే సందేహం, అధికారంలో ఉండగా కాపులపై విద్వేషం, రిజర్వేషన్ల నిధులు ఆ వర్గానికి అన్యాయం, కాపులు ఓట్లు అక్కర్లేదన్నట్టుగా జగన్ వైఖరి, ఆ విషయాలపై చర్చ జరిగితే అసలుకే మోసం, ఆత్మీయ భేటీలో పాల్గొన్న నేతల ఆందోళన, కీలక అంశాలు చర్చకు రాకుండా సీనియర్ల కట్టడి, కాపులకు మళ్ళీ దగ్గర కావడంపైన చర్చించాలని స్పష్టీకరణ. ఇంతకంటే నీచ జర్నలిజం ఇంకెవడన్నా చేస్తాడా? కాపుల మీటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెట్టుకుని మనం ఎన్నిటితో ఆందోళన చెందుతున్నాము, మన జగన్ కాపులకి అందరికి అన్యాయం చేసేసాడు, కాపులకి ఇచ్చినటువంటి కాపు నేస్తము అన్యాయమే, కాపులకి ఇచ్చినటువంటి విదేశీ విద్యాదీవెన అన్యాయమే, కాపులకి ఇచ్చినటువంటి పెన్షన్లు అన్యాయమే, కాపులకి ఇచ్చినటువంటి మంత్రి పదవులు అన్యాయమే, ఇంత అన్యాయం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని మనం గ్యారంటీ మనల్ని తిట్టేస్తారు కాబట్టి మనం గ్యారంటీగా ఆ విషయాలు మాట్లాడకూడదని వాళ్ళు మాట్లాడుకున్నారు అనమాట. ఇది ఈ రాసేటువంటి వీళ్ళు మనుషులు పశువులు కూడా కాదు, నిత్యం అశుద్ధం తినేటటువంటి జాతికి సంబంధించిన వాళ్ళు అనడానికి సాక్ష్యం ఇది. లేకపోతే హార్ముజ్ మళ్ళీ మూత, ఈనాడేమో సగం వార్త రాసూరుకుంది, వీళ్ళు కాస్త అప్డేటెడ్గా రాశారు ఈ విషయంలో. 4 నెలల సంక్షోభం తర్వాత 4 రోజుల క్రితమే తెరుచుకున్న హార్ముజ్ జలసంధి మళ్లీ మూతపడింది. చమురు కష్టాలు తీరబోతున్నాయని ప్రపంచం ఊపిరి పీల్చుకునే లోపే అవి తిరిగి మొదలయ్యాయి. సుదీర్ఘ చర్చల తర్వాత అమెరికా ఇరాన్ మధ్య తాత్కాలిక కాల్పుల ఒప్పందం కుదరడంతో నెల 17వ తేదీనే జలసంధికి ఇరాన్ తెరిచింది. యుద్ధం వల్ల దాదాపు 110 రోజుల పాటు పర్షియన్ గల్ఫ్లో నిలిచిపోయిన చమురు నౌకలు మెల్లగా గమ్యం వైపు కదిలాయి. కొన్ని నౌకలు జలసంధిని దాటాయి అన్నటువంటి వార్తని ఇకపోతే సాయి కృష్ణ కేసు దర్యాప్తునికి సిట్టు, ఐజీ రవిప్రకాష్ నేతృత్వంలో ఏర్పాటు, సభ్యులుగా 2 ఎస్పీలు 1 ఏఎస్పీ, కృష్ణలంక పిఎస్లో సిట్ బృందం విచారణ, నాగరాజుకి జేజేలు, అరెస్టు ప్రచారంతో ఇంటికి చేరుకున్న మహిళలు, కృష్ణలంక ప్రశాంతంగా ఉండడానికి ఆయనే కారణం, సొంత డబ్బుతో సీసీ కెమెరాలు పెట్టించారు, చర్యలు తీసుకుంటే ఉద్యమిస్తాం, మద్దతుగా ర్యాలీ, సామాజిక మాధ్యమాల్లోని యువకుల మద్దతు, ఐ స్టాండ్ విత్ యూ అంటూ స్టేటస్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 2 ఏళ్ల పాలనపై కూటమి ప్రోగ్రెస్ రిపోర్టు, నేటి నుంచి కీలక అంశాలపై చర్యల నివేదికలు, మొత్తం 10 అంశాలపై రిపోర్టులు సిద్ధం, నేడు విద్యుత్పై నివేదిక విడుదల, జూలై 18 కల్లా మొత్తం రిపోర్టులు పెట్టాలి. ఒకసారి ఆ విద్యుత్ నివేదిక ఇచ్చే ముందు కరెంటు కోతలు రోజుకి అన్ని సార్లు ఎందుకు అవుతున్నాయి? 3 సార్లు నుంచి 5 సార్లు అవుతున్నాయి. పావు గంట నుంచి అరగంట, ఒక్కో రోజున 2 గంటలు 3 గంటలు అవుతుంది. తొలి రోజుల్లో అనుకుంటే పోనేదో మనకి అడ్మినిస్ట్రేషన్ మీద పట్టలేదు అనుకోవచ్చు. అసలు అడ్మినిస్ట్రేషన్ మీద పట్టున్న పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరుగుతున్నటువంటి ఎందుకు జరుగుతుందో ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని ఆ మొక్క కూడా చెప్తే బాగుంటుంది గొట్టిపాటి గారు. అయితే కళ్ళు గప్పి ఖర్చు పెట్టించి ఆన్లైన్ కొనుగోలులో నిగూఢ ఛార్జీలు, వినియోగదారులకు భారీగా నష్టం, ఆన్లైన్లో ఏదో వస్తువు కొందామని ఎతుకుతున్నారు, ఇక ఒక ఈ కామర్స్ వెబ్సైట్లో ధర తక్కువగా ఉన్నట్టు కనిపించింది, సరైన కార్డుకి యాడ్ చేశారు, బిల్లు చెల్లించేందుకు సిద్ధమయ్యారు, పేమెంట్ పేజీకి వచ్చేసరికి చెల్లించాల్సిన సొమ్ము పెరిగిపోయింది, హ్యాండ్లింగ్ ఛార్జీలు, డెలివరీ ప్రొటెక్షన్, కన్వీనియన్స్ ఫీజు, ఇలా వివిధ పేర్లతో ఛార్జీలు కలిపి 20% అదనంగా చెల్లించాల్సి వచ్చింది. ఎలాగూ కొనడానికి సిద్ధమయ్యాం కదా అని చాలామంది చెల్లించేస్తుంటారు. కొందరైతే అసలు గమనించకుండానే పేమెంట్ చేసేస్తారు. ఇలా వినియోగదారులకు తెలియకుండా కానీ వాళ్ళని మభ్యపెట్టి కానీ ఎక్కువ సొమ్ము వసూలు చేసుకునేందుకు ఆన్లైన్ ఈ కామర్స్ సంస్థలు అనుసరించే విధానం డార్క్ ప్యాటర్న్ అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. చాలా మంచి వార్త ఇది. దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.